అప్రోచ్‌లో నేను మీకు అప్రోచ్‌లో ఈ రిసీవ్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. లైక్ సెర్చ్ బేస్డ్ ఫ్రమ్ డేట్ టు డేట్ స్టేటస్ అప్రూవల్ వీటి ద్వారా వస్తాయి. మనం ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఈ అప్రూవ్డ్ సెక్షన్లోకి వెళ్తుంది. ఆర్ఎల్స్ ఏదైనా వచ్చిందని మనకి ఫస్ట్ ఇక్కడ ఈ పెండింగ్ ఫర్ అప్రూవల్లోనే ఉంటుంది రికార్డ్ అంతా. ఇందులోకి రికార్డ్ వచ్చేసి మనం 2 విధాలుగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి వర్క్ స్టేటస్, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ గ్రూప్ పేమెంట్స్. ఈ 2 ట్యాబ్స్ నుంచి మనకి వస్తుందన్నమాట డేటా రిఫ్లెక్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ స్టేటస్లో నేను ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డ్యూ డేట్ సెర్చ్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ పిక్ అప్లోడ్ చేసుకోవాలి. ఐ మీన్ ఏదైతే ట్రాన్సాక్షన్ అయిందో ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, ఆ పిక్ అప్లోడ్ చేసుకోవాలి. నేను ఫర్ సపోజ్ ఈ పిక్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత సేవ్ అది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. మనం మనీ రిసీవ్డ్లోకి వెళ్ళి చూద్దాం ఈ రికార్డ్ వచ్చిందా అని. మీరు చూడొచ్చు రికార్డ్ అయితే వచ్చింది. నేను అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాజ్ అప్రూవ్ ఇట్ మీద క్లిక్ చేస్తే ఆ రికార్డ్ అనేది అప్రూవ్డ్లోకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ వచ్చేసి కస్టమర్ గ్రూప్ పేమెంట్స్ నుంచి కూడా మనం గెట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మేనేజ్లో ఏదైతే కస్టమర్ గ్రూప్లో మనం యాడ్ చేస్తాం మెంబర్స్ని, ఆ మెంబర్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతారు. లైక్ గ్రూప్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే వర్క్ రిలేటెడ్ చేయించుకున్నారో వాళ్ళ రికార్డ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం అసైన్ ఐడి మీద క్లిక్ చేస్తే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఏదైనా రికార్డ్ యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ డేట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇక్కడ పిక్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు రికార్డ్ అనేది ఇక్కడికి పుట్ అయింది. ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేస్తే అప్రూవల్ సెక్షన్కి వెళ్తుంది. ఓకే.